జిల్లాలోని దుకాణదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు ఈ నెల 29వ తేదీలోపు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ బాలునాయక్ తెలిపారు. తిరుపతిలోని కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో బాలునాయక్ వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో దుకాణ అనుమతులపై అవగాహన కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు. మీ సేవా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో తగిన పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను పని ఒత్తిడికి గురిచేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్మిక శాఖ ఇప్పుడు దాకా భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర చట్టం కింద దాదాపు మన జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు కలిపి 1,42,000 నమోదు చేసుకొని ఉన్నారు. ఆ నమోదు చేసుకున్న వారికి మా శాఖ తరపున ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్మిక శాఖ ఉత్తర్వుల మేరకు మేము అందజేయగలమని తెలియజేస్తున్నాను. అలాగే